నమస్తే. నేను GVSatyanarayana. ఈరోజు 19/1/2022 బుధవారం. ఈరోజు మార్కెట్ యొక్క విశ్లేషణ. ఇది ఒక ముఖ్య గమనిక. ఇది బిగినర్స్, లెర్నర్స్ కోసము. అంటే ఇంట్రాడే చేసే వాళ్ళకి ఇవన్నీ ఐడియానే ఉంటుంది. రెండోది, ఇంట్రాడే చేసేవాళ్ళు ఆల్రెడీ అబ్జర్వేషన్లో ఉంటుండ్రు కాబట్టి వాళ్ళకి అంతగా పెద్దగా ఉపయోగపడదు. వాళ్ళేమి అంటే కామెంట్ చేయక్కర్లేదు. ఎందుకోసం అంటే ఇది గడిచిపోయిందని, ఇది మాకంతా తెలుసులే అని అట్లా అనక్కర్లేదు. ఎవరైతే బిగినర్స్, లెర్నర్స్ ఉన్నారో వాళ్ళకి తెలవని వాళ్ళు చాలామంది ఉంటారు. అసలు ఎందుకు పడుతుంది అనే రీజన్ తెలియని వాళ్ళు ఉంటారు. ఎందుకు పెరుగుతుంది, ఏమేమి పెరుగుతున్నాయి అనేది వివరాలు తెలుసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. కాబట్టి మీరు ఎవరైతే ట్రేడర్స్ కానీ, ఎవరైతే బాగా సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ ఉన్నవాళ్ళు ఇది చూడకుండా ఏం కాదు, కామెంట్ చేయక్కర్లేదు, చూడక్కర్లేదు, ఇక డిస్కషన్ చేయక్కర్లేదు. ఎందుకోసం అంటే ఇది ఓన్లీ బిగినర్స్, లెర్నర్స్ కోసం, ఒక ఐడియా కోసం, ఒక విశ్లేషణ అంతవరకే తప్ప దీని మీద వేరే వేరే బ్యాడ్ కామెంట్స్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అందరూ కూడా ఇది తెలుసులే, మాకు తెలుసులే, నువ్వు చెప్పేది ఏముంది అట్లా అనక్కర్లేదు. ఎందుకంటే ఇది ఓన్లీ బిగినర్స్ కోసం, ఐడియా కోసం, మార్కెట్ ఏం జరిగింది అనేది ఒక ఐడియా, విశ్లేషణ అంతవరకే. దాన్ని మామూలుగా తీసుకోండి, నచ్చితే చూడండి, లేదు అంటే వదిలేయండి. రైట్. ఇక నెక్స్ట్, ఈరోజు సెన్సెక్స్ 656.04 పాయింట్లు పడటం జరిగింది, -1.08%. 60,098.82లో క్లోజ్ అయింది. ఉన్న 30 సెన్సెక్స్లో +7 కంపెనీలు, -23, టోటల్ 30 సెన్సెక్స్లో. తర్వాత నిఫ్టీ వచ్చి 174.65 పాయింట్లు మైనస్లోకి వెళ్ళింది, 0.96%. 17,938.40లో క్లోజ్ అవడం జరిగింది. 50లో 15 పెరిగినాయి, -35. అంటే మార్కెట్ బ్రిడ్త్ ఏంటిదంటే నెగిటివ్లో ఉంది అని అర్థం. అంటే ఎప్పుడైనా కానీ పెరిగినవి తక్కువ ఉండి పడ్డాయి ఎక్కువ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా నెగిటివ్లో ఉన్నట్టు మార్కెట్ బ్రిడ్త్. తర్వాత బ్యాంక్ నిఫ్టీ కూడా పడటం జరిగింది. బ్యాంక్ నిఫ్టీ వచ్చి -168.95 పాయింట్లు, 0.44%. 38,041.35లో క్లోజ్ అవడం జరిగింది. 12 ఏవైతే బ్యాంక్ నిఫ్టీ స్క్రిప్ట్స్ ఉన్నాయో వాటిలో 8 ప్లస్లో ఉన్నాయి, -4లో, టోటల్ 12లో ఉన్నాయి. ఇక తర్వాత ఈరోజు టాప్ గెయినర్స్ వచ్చి ఓఎన్జీసీ, టాటా మోటార్స్, యూపీఎల్, కోల్ ఇండియా, మారుతి సుజుకి, ఇవి టాప్ గెయినర్స్గా ఉన్నాయి. తర్వాత టర్నోవర్ వచ్చి ఈరోజు F&Oలో 1,619,309.13 కోట్ల టర్నోవర్ జరిగింది. ఈక్విటీలో వచ్చి క్యాష్ మార్కెట్లో 67,602.61 కోట్లు నిఫ్టీలో జరగడం జరిగింది క్యాష్ మార్కెట్లో. తర్వాత బిఎస్సిలో కూడా 5,333 యావరేజ్గా కోట్లు టర్నోవర్ జరిగింది. టోటల్గా ఎన్ఎస్సి, బిఎస్సి, F&Oలో కలిపితే 1,06,92,244.81 కోట్లు టర్నోవర్ జరిగింది. ఇక తర్వాత ఈరోజు పడటానికి రీజన్స్ ఏంటిది అనేది మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. ఇవి ఏంటిదంటే ఈరోజు పడటానికి 6 రీజన్లు ఉన్నాయి. ఒకటి, గ్లోబల్ మార్కెట్స్ పడటం జరిగింది. యుఎస్లో మార్కెట్లు, ఏషియన్ మార్కెట్లు, యూరోపియన్ మార్కెట్లు, గ్లోబల్ మార్కెట్స్ పడటం వల్ల మన మార్కెట్ పడటం జరిగింది. గ్లోబల్ మార్కెట్స్ ఎందుకు పడుతున్నాయి అంటే అమెరికాలో వడ్డీ రేట్ల మీద కొంచెం పెంచుతారు అనేది ఒకటి ఉంది. తర్వాత జనవరి 25, 26 నాడు వాళ్ళు ఫెడరల్ రిజర్వ్ వాళ్ళు, అంటే మనకి ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఇండియా ఎలా ఉంటుందో అమెరికాలో ఫెడరల్ రిజర్వ్ వాళ్ళు వడ్డీ రేట్లని అనౌన్స్ చేస్తారు. అది జనవరి 25, 26 ఉంది. వడ్డీ రేట్లు పెంచుతారు అనేది ఒక ఊహాగానాలు. దాంతో మార్కెట్లు అమెరికాలో అంటే యుఎస్లో మార్కెట్ ఫాలో అవడం జరుగుతుంది. దాంతోపాటు అంటే గ్లోబల్ మార్కెట్స్ పడుతూ ఉన్నాయి, అంటే ఏషియన్ మార్కెట్లు, యూరోపియన్ మార్కెట్లు, అదొక రీజను. నెంబర్ 2, ఎప్పుడూ లేనటువంటి హైలో ఉన్నది క్రూడ్ ఆయిల్ ప్రైసెస్. అది 7 ఇయర్స్ హైలోకి వెళ్ళటం జరిగింది. ఎప్పుడైతే క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ పెరుగుతాయో ట్రాన్స్పోర్ట్ పెరుగుతుంది, ఇన్ఫ్లేషన్ బాగా పెరుగుతుంది. ఎప్పుడైతే ఇన్ఫ్లేషన్ బాగా పెరుగుతుందో కంపెనీలకి లాభం తగ్గుతుంది, ఎకానమీ దెబ్బతింటుంది. అదే ఉద్దేశంతో సెకండ్ పాయింట్ క్రూడ్ ఆయిల్ పెరగటం వల్ల అదొకటి నెగిటివ్ పాయింట్. తర్వాత కోవిడ్ కేసెస్ బాగా పెరుగుతున్నాయి. ఈ కోవిడ్ కేసెస్ పెరగటం వలన కూడా ఇది 3వ కారణం. ఇక 4వది, డిసెంబర్ క్వార్టర్ రిజల్ట్స్ అనౌన్స్ చేస్తూ ఉన్నారు. ఈ డిసెంబర్ క్వార్టర్ రిజల్ట్స్ బాగా ఉన్నా కానీ ఈ కోవిడ్ కేసెస్ వల్ల 4th క్వార్టర్ ఉండదు అని కంపెనీలు ముందుగా లాభాలు తగ్గిపోతాయి అనేది ఒక చెప్పడం జరుగుతుంది. అందుకోసము మార్జిన్స్ తగ్గిపోతాయి అనేది ఒక రీజన్ 4వది. ఇక తర్వాత ఎఫ్ఐఐలు కంటిన్యూగా అమ్ముతూ వచ్చిండ్రు. ఇప్పుడు సెల్లర్స్గా ఉన్నారు ఎఫ్ఐఐలు. కంటిన్యూగా 5,030 కోట్లు ఈ జనవరి మంత్లో వాళ్ళు అమ్మటం జరిగింది.
అదొకటి రీజన్ ఎఫ్ఐఎల్ కంటిన్యూగా అమ్మటం. తర్వాత నెక్స్ట్ బడ్జెట్ ఉంది మనకి. ఈ బడ్జెట్‌లో కూడా ఈ కోవిడ్ కేసుల వలన, ఇన్‌ఫ్లేషన్ వలన, క్రూడ్ ఆయిల్ వలన బడ్జెట్ కూడా అంత ఉండదు అనేది, అంటే ఏవైతే ఇవ్వదలుచుకున్న రాయితీలు గానీ ఏవైతే ఉన్నాయో అవి ఫిస్కల్ డెఫిసిటు 6.3, 6.5 ఉండొచ్చు అనేది, అంటే టార్గెట్ మన గవర్నమెంట్ ఏదైతే టార్గెట్ పెట్టుకుంటుందో ఈ కోవిడ్ కేసులు, ఈ క్రూడ్ ఆయిల్, ఇన్‌ఫ్లేషన్ ద్వారా తగ్గే అవకాశాలు ఉన్నాయి అనేది మార్కెట్ గమనించి మార్కెట్‌లో ఈరోజు పడటానికి మెయిన్ రీజన్లు. ఇక తర్వాత కొన్ని న్యూస్ ఉన్నాయి. ఆ న్యూస్ ఏంటిదంటే హెచ్ఏఎల్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్కి కాంట్రాక్ట్ రావడం జరిగింది. మారిషస్ నుంచి అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్ ఆర్డర్ రావడం జరిగింది. హెచ్ఏఎల్ ఇది పబ్లిక్ సెక్టార్ యూనిట్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్. మేము అంతకుముందే ఒకసారి దీన్ని రికమెండ్ చేయడం జరిగింది, మీరు గమనించవచ్చు. తర్వాత హిటాచి ఎనర్జీ ఒక కంపెనీ ఉంది, దానికి 160 కోట్లు ఎలక్ట్రిక్ కాంపోనెంట్స్ రైల్ రూట్స్, అంటే ఇండియన్ రైల్వేస్ నుంచి వాటికి హిటాచి ఎనర్జీకి ఆర్డర్స్ రావడం జరిగింది. 160 కోట్లు ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్, అవి రైల్ రూట్స్ అనమాట, అంటే బ్రాడ్ గేజ్ అవి ఏవైతే రూట్స్ ఉంటాయో వాటికి ఆర్డర్ రావడం జరిగింది. తర్వాత ఇన్ఫ్లేషన్ బాగా పెరగడం జరిగింది. జర్మన్లో కూడా ఆల్రెడీ హైయెస్ట్ అనమాట, 5.3% ఉంది. ఇప్పటి వరకు 1992 నుంచి 29 ఏళ్లలో హైయెస్ట్ ఇన్ఫ్లేషన్ రావడం జరిగింది జర్మన్లో. మళ్ళీ యూకేలో కూడా సేమ్ అదే కథ, 5.4% ఉంది యూకే ఇన్ఫ్లేషన్ ప్రజెంటు. అది 29 ఇయర్స్ హైయెస్ట్లో ఉంది, అదొకటి న్యూసు. తర్వాత ఆదాని ట్రాన్స్మిషను కరూరు ట్రాన్స్మిషన్ లిమిటెడ్ని ఎక్వైర్ చేయడం జరిగింది. ఆదాని ట్రాన్స్మిషను కరూరు ట్రాన్స్మిషన్ లిమిటెడ్ని ఎక్వైర్ చేయడం జరిగింది. తర్వాత హీరో ఎలక్ట్రికల్, మహీంద్రా రెండు పార్ట్నర్షిప్ తోటి ఎలక్ట్రిక్ మొబిలిటీ నాలెడ్జ్ షేరింగ్ తోటి మోటార్ సైకిల్స్, పీజాట్ మోటార్ సైకిల్స్ ఉన్నాయి, అవి ఎలక్ట్రిక్ వెహికల్స్ని దానికోసం 2 జాయింట్ వెంచర్లో పార్ట్నర్షిప్ తోటి ఎలక్ట్రిక్ అవి తయారు చేయడం మొదలు పెడుతున్నాయి. పీజాట్ బ్రాండ్ అనమాట అది, హీరో ఎలక్ట్రికల్ అండ్ మహీంద్రా. తర్వాత అశోక బిల్డ్కాన్కి ఆర్డర్ రావడం జరిగింది. అంటే 111 కోట్లు మల్టీప్లెక్స్ అంటే మాల్స్, మల్టీప్లెక్స్ ఆర్డర్ రావడం జరిగింది. అది కన్స్ట్రక్షన్కి 111 కోట్లు అశోక బిల్డ్కాన్కి. ఇక తర్వాత మైక్రోసాఫ్ట్ వీడియో గేమ్స్ మేకరు ఎవరైతే ఉన్నారో యాక్టివేషన్, అంటే వీడియో గేమ్ మేకర్ యాక్టివేషన్ ఎవరైతే బ్లిజార్డ్ అంటే ఎవరైతే చేస్తారో ఆ కంపెనీలని మన మైక్రోసాఫ్ట్ ఎక్వైర్ చేయడం జరుగుతుంది. అది $68.7 మిలియన్, అంటే 5 లక్షల కోట్ల రూపాయలతోటి మైక్రోసాఫ్ట్ చేయడం జరుగుతుంది. అవి వాటికి వీడియో గేమ్స్ ఏ మేకరు, అంటే ఏ కంపెనీలకు బెనిఫిట్ అంటే డెల్టా కార్ప్ ఒకటి ఉంది, ఆన్ మొబైల్ ఉంది, నజారా టెక్, జెన్సార్ టెక్, ఈ కంపెనీలకు బాగా బెనిఫిట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక తర్వాత లూపిను ఫస్ట్ పార్ట్నర్షిప్ అగ్రిమెంటు చైనా కంపెనీతోటి ఫోన్కు FONCOO ఆ కంపెనీతోటి, చైనా కంపెనీతోటి లూపిన్ వాళ్ళు ఫస్ట్ పార్ట్నర్షిప్ అగ్రిమెంటు చేసుకోవడం జరిగింది. ఇక తర్వాత నిన్న 18వ తారీఖు ఇద్దరు, అంటే ఎఫ్ఐఐలు, డిఐలు ఇద్దరు అమ్మటం జరిగింది. ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ 1254.95 కోట్లు సెల్ చేయడం జరిగింది. డిఐఏలు, డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ 220.20 కోట్లు వాళ్ళు అమ్మటం జరిగింది. అయితే జనరల్గా మీరు ఒకటే బండ గుర్తు, మార్కెట్ కనుక బాగా పడింది అంటే ఎఫ్ఐఐలు అమ్ముతున్నట్టు అని అర్థం. ఈరోజు కూడా మార్కెట్ పడింది అంటే ఎఫ్ఐఐలు అమ్ముతున్నట్టు అర్థం. ఇది దీంతో పాటు డిఐలు కూడా అమ్మిండ్రు అనుకోండి, మార్కెట్ కంటిన్యూగా ఫాల్ అవుతుందని అర్థం. ఎఫ్ఐఐలు అమ్మిండ్రు, డిఐలు కొన్నారు అనుకోండి, కొంచెం సైడ్ వేస్లో ఉంటుంది. ఎఫ్ఐఐలు అమ్మేసిరు, డిఐలు కూడా అమ్మటం మొదలుపెట్టారు అంటే మార్కెట్ ఇలా పెద్ద ఎత్తున పడుతుంది అని అర్థం జనరల్గా. అందుకని మీరు సాయంత్రానికి అది అప్డేట్ అవుతుంది. ఇప్పుడు ప్రజెంట్ అప్డేట్ కాలేదు కానీ ఇప్పుడు అవుతుంది, కాబట్టి మీరు అదొకటి గమనించాలి. ఇక తర్వాత ఇది ఓన్లీ మరొకసారి చెప్తున్నా, ఇది బిగినర్స్, లెర్నర్స్ కోసం ఒక ఐడియా కోసం ఇది విశ్లేషణ అంతవరకు తప్ప దీన్ని మీరు ఈజీగా తీసేసుకోండి. ఎందుకంటే మీకు ఐడియా ఉందా వదిలేయండి, లేదు అంటే ఊటిగా చూడండి, అంతే తప్ప వేరే అవసరం లేదు. ఎందుకంటే దీంట్లో ఈ ఇన్ఫర్మేషను నేను ఎక్కడి నుంచో ఉండదు, నేను కూడా నెట్లో నుంచి చూసి చెప్పాల్సిందే. మనీ కంట్రోల్ అనుకోండి, వేరే
ఎన్ఎస్సి బిఎస్సి ఏవైతే సిఎన్బిసి మన ఈటీ నౌ ఈ వెబ్సైట్లు ఛానల్స్ నుంచి నేను తీసుకొని చెప్పేదే తప్ప నేను వేరే ఎక్కడి నుంచో ఏముండదు. ఏమనంటే ఆ ఇంటర్నెట్లో చూసి చెప్పింది మాకు తెలియదా చూడదా అని అనక్కర్లేదు. ఎందుకంటే ఎవరైనా కానీ ఎక్కడి నుంచి అయినా సరే ఏ ఇన్ఫర్మేషన్ అయినా ఇంటర్నెట్లోంచి తీసుకోవాల్సిందే, ఆ వెబ్సైట్లోంచి ఛానల్స్లోంచి తీసుకోవాల్సిందే, ఆ న్యూస్ తీసుకొని చెప్పాల్సిందే తప్ప వేరే కొత్తగా అంటూ ఉండదు. టీవీలో చెప్పినా అంతే, పేపర్లో చెప్పినా అంతే, మ్యాగజైన్ చెప్పినా అంతే, వెబ్సైట్ చెప్పినా అంతే. సేమ్ నేను కూడా అంతే తప్ప వేరే విధంగా ఏమీ నాకు వేరే ఇన్ఫర్మేషన్ ఏమి ఉండదు. నేను కూడా ఇంటర్నెట్లోంచి వెబ్సైట్లోంచి తీసుకొని చెప్పినటువంటిదే. మీకు కావాలనుకుంటే మీరు వెరిఫై చేసుకోవచ్చు, చెక్ చేసుకోవచ్చు, దాన్ని బట్టి మీరు ఫాలో అవ్వచ్చు. ఇది సింపుల్గా ఇది ఒక ఎడ్యుకేషన్ పర్పస్, నాలెడ్జ్ పర్పస్, అవేర్నెస్ కోసము. ఓకే, సుమన్ టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సెలవు.